హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 7ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ ఛానల్లో ఉండే కంటెంట్ మీకు ఏమాత్రం యూజ్ఫుల్ అనిపించినా మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ఫుల్ అవుతుంది మా ప్రిపరేషన్కి అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 7లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, డిఐ నెంబర్ 7లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వర్క్, ఓకే, టైమ్ అండ్ వర్క్ బేస్ మీద ఒక డిఐ ఇచ్చారు. ఈ డిఐ చూడడానికి ఇది ఒక సెట్ థియరీ టైపు, కాకపోతే కాన్సెప్ట్ బేసు. ఈ డిఐ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చేయడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. కానీ ఇంత ఈజీ డిఐ మెయిన్స్లో ఇస్తాడా అని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్లో మనకి ఒక 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ బేస్డ్ డిఐ మీద. ఓకే, 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఇది ఈజీ డిఐ, చాలా ఈజీ, కాకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఈ డిఐ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీకు టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ పూర్తిగా వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్ రాకపోతే కనుక రాదని కింద మెన్షన్, అదే 1 మార్క్ టాపిక్స్ అర్థమెటిక్ సిరీస్ చేయమని కింద కామెంట్ చేయండి. నేను అర్థమెటిక్ సిరీస్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అలాగే త్వరలోనే మన ఛానల్లో మెయిన్స్ రీజనింగ్ పజిల్స్ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మెయిన్స్ లెవెల్ రీజనింగ్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే, ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ డిఐ అనేది టైమ్ అండ్ వర్క్ బేస్ మీద ఇచ్చాడు. అసలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఇది ఈజీ డిఐ అని మాత్రం అనుకోద్దాం. ఈజీ డిఐఏ, కానీ ఇది ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ లెవెల్లో మాత్రమే ఇలాంటి ఈజీ టైప్ ఆఫ్ ఇస్తారు మెయిన్స్లో. గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ఈజియెస్ట్ మెయిన్స్ ఏదంటే అది ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ మాత్రమే. ఎందుకంటే అన్నిటికంటే ఈజీగా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు మేబీ ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ పేపర్. అంత ఈజీగా ఉంటుంది, కాకపోతే అంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్కోర్ చేయాలి మీరు. సో 200కి 120 ప్లస్ 120 అలా వస్తే మీరు 100% మీ చేతిలో జాబ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు ఈ టైప్ ఆఫ్ డిఐని ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్లో మ్యాక్స్ 3 క్వశ్చన్స్కి మించి ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా డిఐ చూసినట్టయితే కనుక ఏబీసీ వేర్ హైర్ టు కంప్లీట్ ఎ వర్క్ అండ్ దే ఆర్ కంప్లీటెడ్ ది వర్క్ ఇన్ సచ్ ఎ వే. A and B started the work. After some time, A left and C joined the work with B. And after some time, B left and A joined the work with C. And the work is completed. Okay, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ వర్క్ అనేది ఏబీ స్టార్ట్ చేస్తారట. కొంత సమయానికి ఏ సెలవు తీసుకుంటాడు, సి వచ్చి జాయిన్ అవుతాడు ఏ ప్లేస్లో బీతో. సో అప్పుడు బీసీ చేస్తున్నప్పుడు బీసీ కూడా కొంత సమయం చేసిన తర్వాత బీసీ ఎలా తీసుకుంటాడో బీ ప్లేస్లో ఏ వచ్చి ఏసీ కంప్లీట్ చేస్తారు రిమైనింగ్ వర్క్ని. అప్పుడు కంప్లీట్ అయిపోతుంది వర్క్. ఇది వాడు ఇచ్చింది. అసలు ఏ రేషియోలో చేస్తారనేది కింద మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అందులో చూద్దాం. ఓకే, ఏబీ స్టార్టెడ్ ది వర్క్ టుగెదర్. ఓకే, ఏబీ స్టార్ట్ చేసినట్టు వర్క్ అంటే ఏ ప్లస్ బి వర్క్ స్టార్ట్ చేశారు అండ్ కంప్లీటెడ్ ది 35% ఆఫ్ part of work 35% of part of work in 2.1 hour. ఓకే, ఏ ప్లస్ బి అనే వాళ్ళు 35% వర్క్ని 2.1 అవర్లో చేశారట. అంటే 100% ఆఫ్ వర్క్ వాళ్ళు ఎంతసేపులో చేయగలుగుతారు? ఎంతసేపు అంటే సరిగ్గా చూడండి, ఇది 7 అనుకుంటే ఇది 20 అవుతుంది, ఇది 0.3 అంటే 6, 20 into 0.3 = అంటే ఏ ప్లస్ బి అనేవాళ్ళు 6 అవర్స్లో టోటల్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఏ లెఫ్ట్. ఏబీ అనేవాళ్ళు 2.1 అవర్ చేసిన తర్వాత ఏ అనేవాడు ఆ వర్క్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్లో సి జాయిన్ అయింది బీతో. అండ్ దే ఆర్ టుగెదర్ కంప్లీట్ ది వర్క్ with 40% ఆఫ్ ది వర్క్ ఇన్ 2.7 అవర్స్. ఇప్పుడు ఏ వెళ్ళిపోయాడు, ఏ ప్లేస్లో సి వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే ఇప్పుడు బి ప్లస్ సి అనేవాళ్ళు 40% ఆఫ్ వర్క్ని 2.7 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారంట.
అప్పుడు 100% ఆఫ్ వర్క్ని ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తారు? చూసుకున్నట్టయితే ఇక్కడ 0.5 తీసేయడానికి పాయింట్ తీసేయడానికి ఇక్కడ 10 అనుకోవచ్చు. 0 క్యాన్సిల్ చేస్తే 0 కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే అంటే ఎంత? 27/4 అవర్స్ పడుతుంది. 27/4 అవర్స్ పడుతుంది, అంతేనా? అంతే. పార్ట్స్ ఆఫ్ ది వర్క్. ఓకే, ఇక్కడ వర్క్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ బి లెఫ్ట్ ది వర్క్ అండ్ ఏ జాయిన్ ది సి. దే టుగెదర్ కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 2.7 అవర్స్. సరిగ్గా చూసుకున్నట్టయితే 2.7 అవర్స్ అనేది ఇప్పుడు బీసీ చేసిన తర్వాత మళ్ళీ బి లెఫ్ట్ అయిపోయాడట. ఏ అనేవాడు జాయిన్ అయ్యాడు సితో జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరూ కలిపి ఏసీ కలిపి ఇప్పుడు ఏసీ ఎంత? ఏ ప్లస్ సి అనేవాళ్ళు వర్క్ రిమైనింగ్ వర్క్ని 2.7 అవర్స్లో కంప్లీట్ చేశారంట. ఏ ప్లస్ బి అనేవాళ్ళు 35% వర్క్, సి ప్లస్ బి అనేవాళ్ళు 40% ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. టోటల్ 100% అనుకుంటే 35 + 40 75 అవుతుంది. రిమైనింగ్ 25 పార్ట్స్ని 2.7 అవర్స్లో కంప్లీట్ చేశారంట. ఎవరు? ఏ ప్లస్ సి అనేవాళ్ళు. అంటే 25%ని 2.7 అవర్స్లో కంప్లీట్ చేశారు. 100% ఆఫ్ వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? ఇది 4 అనుకుంటే 4 టైమ్స్ 25 టేబుల్, ఇక్కడ 10 అనుకోవచ్చు. పాయింట్ తీసేయడానికి 10 అనుకోవచ్చు. 2 టైమ్స్ 5 టైమ్స్ అంటే 27 × 2 54/5. అంటే ఏ ప్లస్ సి అనే వాళ్ళు టోటల్ వర్క్ చేయడానికి 54/5 ఇన్ అవర్స్ టైం పడుతుంది. 54/5 అవర్స్ టైం పడుతుంది. ఓకే, ఇవన్నీ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఏ ప్లస్ బి అనేవాళ్ళు ఎంత టైం తీసుకున్నారు వర్క్కి? ఏ ప్లస్ బి అనేవాళ్ళు వర్క్కి 2.1 అవర్ తీసుకున్నారు. ఇది ఎంత పర్సెంట్ ఆఫ్ వర్క్ని? ఇక్కడ టోటల్లో 35% ఆఫ్ వర్క్ని మాత్రమే 2.5 అవర్స్. అదే టోటల్ వర్క్ చేయడానికి వీళ్ళకి 6 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు సరిగ్గా చూసుకున్నట్టయితే ఏబి అనేవాళ్ళు 2.1 అవర్స్ వర్క్ చేశారు. అలాగే బీసీ అనేవాళ్ళు బిఎన్సి అనేవాళ్ళు 2.7 అవర్స్ వర్క్ చేశారు. అలాగే ఏఎన్సి అనేవాళ్ళు ఇద్దరు కలిసి 2.7 అవర్స్ వర్క్ చేశారు. అలా చేయడం వల్ల వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు టోటల్ వర్క్ని ఎంత టైంలో చేస్తారనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం, వచ్చింది. ఇప్పుడు ఈ అన్నిటికీ ఎల్సిఎం తీసుకున్నట్టయితే కనుక 54 అవుతుంది. ఈ కింద వీటిని తీసేయండి. ఫస్ట్ 6, 27, 54కి మాత్రమే మనం ఎల్సిఎం తీసుకుంటే 54 అవుతుంది. 9 6 54 9 టైమ్స్. ఇది 2 టైమ్స్ 24, ఇందులో 2 టైమ్స్. ఇక్కడ 4 డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటూ చేస్తుంది కాబట్టి 27 × 2 54 కదా. 2 × 4 ఇక్కడ 4 డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వచ్చేటప్పటికి 2 × 4 8 అవుతుంది. అంటే 8 అవుతుంది దీని ఎఫిషియన్సీ. బి ప్లస్ సి ఎఫిషియన్సీ 8. ఓకే, ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 54, ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 × 5 ఎంత? 5. ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ ఇది. చూడండి, ఇది టోటల్ 100% వర్క్ని ఏ ప్లస్ బి ఇన్ అవర్స్, బి ప్లస్ సి ఇన్ అవర్స్, ఏ ప్లస్ సి ఇన్ అవర్స్ కంప్లీట్ చేస్తుంది టోటల్ వర్క్ని. ఇది టోటల్ వర్క్. ఇక్కడ ఎల్సిఎం అనేది మొత్తం అన్నిటికీ టోటల్ వర్క్ అవుతుంది. ఇది ఎఫిషియన్సీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎఫిషియన్సీ. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ అనేది వచ్చేసింది, అవునా? ఏ ఎఫిషియన్సీ మీరు సరిగ్గా చూసుకున్నట్టయితే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ప్లస్ ఏ చూసుకున్నట్టు 2 ఏలు 2 బీలు 2 సిలు ఉన్నాయి. అంటే టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 17, 5, 22. 22 అనేది ఎవరి ఎఫిషియన్సీ? ఇది ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ, ఇది బి ప్లస్ సి, ఇది ఏ ప్లస్ సి. అంటే టోటల్ ఎంత? 22 అనేది ఎంతమంది ఎఫిషియన్సీ? 2 కామన్ తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 22ఏనా? అంతే కదా. ఇక్కడో ఏ, ఇక్కడో ఏ, ఇక్కడో బి, ఇక్కడో బి, ఇక్కడో సి, ఇక్కడో సి. ప్రతి దాంట్లో 2 ఏలు 2 బీలు 2 సిలు ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీసుకుంటే 2a + 2b అంతే కదా. 2 కామన్ తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి = 22 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 11 అవుతుంది. అంటే ఇప్పుడు మనం సరిగ్గా చూసుకున్నట్టయితే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 11, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 11 అయితే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత? 9. అంటే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 9 అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 11. అంటే 11లోంచి 9 తీసేస్తే రిమైనింగ్ 2 ఎవరి ఎఫిషియన్సీ? సి ఎఫిషియన్సీ. అంటే
ఏబిసి ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ తీసుకుంటే సి ఎఫిషియన్సీ 2 గుర్తుపెట్టుకోండి. సి ఎఫిషియన్సీ 2 అయితే ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ 5 ఇక్కడ. ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ 5 అంటే సి ఎఫిషియన్సీ 2. ఏ ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి అప్పుడు 3 అవ్వాలి. అప్పుడే కదా ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ 3 అయితే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 9 అట. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 9 అయితే బి ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి 6. అంతేనా? 6 అంతే కదా. అప్పుడే కదా ఏ బి ఎఫిషియన్సీ 6 అయితేనే కదా ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 9 అయినట్టు. A3 B6. సో ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ అనేవి ఇక్కడ వచ్చేసినాయి మనకి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఎంతవరకు వాళ్ళు డేటా ఇచ్చారు, ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవచ్చు. అంతకంటే ముందు ఈ క్యాలిక్యులేషన్, ఈ రఫ్ పార్ట్ అంతా క్లియర్ చేసేసి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ది రేషియో ఆఫ్ టోటల్ పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ బై ఏ అండ్ టోటల్ పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ బై సి. ఓకే, రేషియో అడిగాడు. ఏ టోటల్ ఎంత వర్క్ కంప్లీట్ చేసింది, అలాగే సి టోటల్ వర్క్లో ఎంతవరకు కంప్లీట్ చేసింది అని. సరిగ్గా చూసుకుంటే వర్క్ యొక్క ఫార్ములా ఏంటి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. అంతేనా? టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ, అంతే కదా. ఓకే, సరిగ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ టోటల్ వర్క్ కావాలి, ఏ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? ఏ ఇండివిజువల్ ఎఫిషియన్సీ 3 వచ్చింది. అంటే 3 ఇంటూ ఎంత టైం వర్క్ చేశాడు ఏ అనేవాడు? ఇక్కడ బీతో 2.7 అవర్స్ వర్క్ చేశాడు, ఇక్కడ సితో 2.7 అవర్స్ వర్క్ చేశాడు. సారీ, ఇది 2.1 అవర్ వర్కే. సారీ, ఇది 2.1 అవర్. ఇది 2.1 అవర్ వర్క్ చేశాడు, ఇక్కడ 2.7 అవర్స్ వర్క్ చేశాడు ఏ అనేవాడు. ఈ రెండు చోట్ల వర్క్ చేశాడు. టోటల్గా చూసుకున్నట్టయితే 2.1 ప్లస్ 2.8 అంటే 2.1 ప్లస్ 2.7 అంటే 4.8 అవర్స్ వర్క్ చేశాడు. ఈజ్ టు సి టోటల్ వర్క్ అడిగాడు. సి ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఎంత? సి ఇండివిజువల్ ఎఫిషియన్సీ 2 ఇంటూ సి ఇండివిజువల్గా ఎంత వర్క్ చేశాడు? బీతో పాటు 2.7 అవర్స్ చేశాడు. 2.7 అవర్స్ బీతో పాటు చేశాడంటే బీసీ కలిపి 2.7 అవర్స్ చేశారని. అంటే బి కూడా 2.7 అవర్స్ చేసింది, సి కూడా 2.7 అవర్స్ చేసింది అని అర్థం. సో ఇక్కడ సి 2.7, ఇక్కడ సి ఏ ప్లస్ సితో ఏతో పాటు కలిసి ఇక్కడ 2.7 అవర్స్ కంప్లీట్ చేసింది. టోటల్ ఎంత? 5.4 అవర్స్ సి అనేవాడు ఇండివిజువల్గా చేశాడు. సో ఇది ఏ అయితే ఇది సి టోటల్ వర్క్ చేసినట్టు. సరిగ్గా చూసుకున్నట్టయితే మనం ఈ 2 టేబుల్ అనేది ఇక్కడ 2 టైమ్స్ 2.4 టైమ్స్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 3 అనేది ఇక్కడ 1 3 0 3, ఇదంతా 1 3 3 3 8 24. ఓకే, 2.4 1.8 అంటే 24:, పాయింట్ తీసేస్తే రెండు చోట్ల అదే బై 10 చేసుకుని బై 10 చేసుకుని 10 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 24 into 18 అని వేసుకోవచ్చా. 6 టేబుల్ 4 టైమ్స్, 6 టేబుల్ 3 టైమ్స్. A:C రేషియో ఎంత టోటల్ వర్క్కి? 4:3, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసి హ్యాడ్ వర్క్డ్ టుగెదర్, దెన్ వాట్ టైమ్ దే షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ 55% ఆఫ్ వర్క్. ఇప్పుడు ఈ ముగ్గురు కలిపి వర్క్ చేస్తే టోటల్ వర్క్లో 55 పార్ట్స్ వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు టోటల్ ఇప్పుడు ఎంత టైం అని అడిగాడు. టైం అంటే ఫార్ములా అంటే టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వాళ్ళ టైం ఎంత అడిగాడు? టైం తెలీదు, టైమే కదా వాడు అడిగింది. వర్క్ ఎంత? 55% ఆఫ్ టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎంత? ఇక్కడ వర్క్ ఇదే కదా. వర్క్ అంటే 54 పార్ట్స్. 54 పార్ట్స్ 100% అయితే అందులో 55% ఎంత అని అడిగాడు. 55% అడిగాడు, అంతే కదా. అంటే 11 టైమ్స్ 20 టైమ్స్ అందుకే 11 టైమ్స్ 20 టైమ్స్ ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకుని తీసేసుకుంటే ఇది ఇందులో ఓకే పాయింట్ కాదులే 20 అనుకుంటే ఇది ఓకే 10 సార్లు ఇది 8 సార్లు కింద ఎక్కేసుకోవచ్చు. 10 సార్లు 27 సార్లు. ఓకే, ఇది సరిగ్గా చూసుకున్నట్టయితే 297/10 297/10 పార్ట్స్ వర్క్. 297/10 వర్క్ని ఎఫిషియన్సీ ఎంత? ముగ్గురు ఎఫిషియన్సీలు ముగ్గురు కలిపిగా చేసేది. టోటల్ ఇండివిజువల్గా ముగ్గురు ఎఫిషియన్సీ కలిపి ఎంత? 3 + 6 + 2 = 11 కదా. అంటే సరిగ్గా చూసుకున్నట్టయితే
టోటల్ వర్క్ ఎంత మనకి 55 పార్ట్స్ వరకు 297/10 ఇది వర్క్. టోటల్ బై చేసుకుని ఇక్కడ ఎఫిషియన్సీ వేసుకోవాలి. టోటల్ ఎఫిషియన్సీ ఎంత 11. సింపుల్గా చూసుకున్నట్టయితే 11ని ఇటు తీసుకొచ్చే ఇక్కడ తీసేస్తే 11 ఇక్కడ ఇంటూ చేసి ఇంటూ 1/11 అని వేసుకోవచ్చు. ఈ 11 ఇందులో సరిగ్గా చూసుకున్నట్టయితే 2 టైమ్స్ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అవునా? అంటే ఈ 10 ఉంది కదా కింద, ఈ 10 ప్లేస్లో పాయింట్ పెట్టు. అంటే 2.7 అవర్స్లో కంప్లీట్ చేసినట్టు టోటల్. 2.7 అవర్స్ అంటే 2 అవర్స్. ఓకే, ఈ 7 పార్ట్స్ని ఎలా తీసుకోవాలంటే దీనికి ఇంకో 3 పార్ట్స్ కలిపితే అది 3 అవర్స్ అయిపోతుందా? ఐ మీన్ ఇంకో 1 అవర్ కింద అయిపోతుంది కదా. 7కి ఇంకొక 3 కలిపితే 0.3 కలిపితే అంటే 10 పార్ట్స్ని మనం 60 మినిట్స్ కింద తీసుకున్నాం. అంతేనా? 10 పార్ట్స్ని 1 గంట అంటే 1 గంట అంటే 60 మినిట్స్ కింద తీసుకుంటే అందులో 7 పార్ట్స్ ఎంత అని అడిగాడు. 7 పార్ట్స్ ఎంత 0 క్యాన్సిల్ చేస్తే 6 42 నిమిషాలు. అంటే 2 గంటల 42 నిమిషాల్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది అవర్స్లో. అంటే 2 hours 42 minutesలో ఈ ముగ్గురు కలిపి వర్క్ చేస్తే 55% ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఈ 2 hours 42 minutes. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే దే ఆర్ పెయిడ్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ ఎఫిషియన్సీస్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అమౌంట్ పెయిడ్ బై ఏ అండ్ బి ఈస్ ఇంత. ఓకే, వాడు టోటల్ వర్క్ చేయించుకున్న వాడు వాళ్ళకి అమౌంట్ పే చేస్తాడంట. ఆ అమౌంట్ ఎలాగా? వాళ్ళ ఎఫిషియన్సీకి ఏ రేషియో ఉంటే ఆ రేషియోలో. అంటే టోటల్ 1100 ఇస్తే వీడికి 300. టోటల్ ఎఫిషియన్సీ 11 కదా, టోటల్ 1100 ఇచ్చాడు అనుకో. ఏకి 300, సికి 600, బీకి 600, సికి 200 ఇవ్వాలి. అలా ఎఫిషియన్సీ ప్రకారం ఇస్తానంటున్నాడు. అలా ఇస్తే కనుక ఏకి బీకి ఎంత ఇచ్చాడో తెలీదు, అలా ఎఫిషియన్సీ వారీగా ఇచ్చాడు. ఏకి బీకి డిఫరెన్స్ ఎంత వచ్చిందంట? 5 to 50 వచ్చింది ఏకి బీకి డిఫరెన్స్. అంతే కదా, డిఫరెన్స్ బిట్వీన్ ది అమౌంట్ పేడ్ బై ఏ అండ్ బి. ఏకి బీకి డిఫరెన్స్ ఎంత రేషియోలో? ఐ మీన్ ఎఫిషియన్సీలో 3:2. ఐ మీన్ అంటే ఎంత? 3 పార్ట్స్. 3 పార్ట్స్ 5 to 50 అంట. దెన్ ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది అమౌంట్ పెయిడ్ బై బి అండ్ సి. బీకి సికి ఎంత అమౌంట్ పే చేసిన దానికి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 4 అయినా 4 అంతే కదా. 6కి 2కి డిఫరెన్స్ ఎంత? 4. అంటే 3 పార్ట్స్ 5 to 50 అయితే 4 పార్ట్స్ ఎంత అని అడిగాడు ఇక్కడ. సో 1 3 3 4 3 12 అంతేనా? ఒకసారి చూద్దాం. 4 పార్ట్స్ బీకి సీకే కదా అడిగింది. ఓకే, C2 బీకి సీకి డిఫరెన్స్ 4 పార్ట్స్. 3 పార్ట్స్ అనేది 3 పార్ట్స్ ఇంత అయితే 1 3 3. ఓకే, సరిగ్గా చూడండి. 1 3 3 7 3 21 5 3 15 0 1750 వచ్చింది ఒక్క పార్ట్. అప్పుడు 4 పార్ట్స్ ఎంత? 0 4 5 22 4 7 28 29 33 1 4 4 3 7 అంటే 7000. బీకి సికి అమౌంట్ డిఫరెన్స్ 7000 వచ్చిందంట. ఆప్షన్ బి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోయినట్టయితే ఫైండ్ ది రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ టు ఎఫిషియన్సీ ఆఫ్ సి అండ్ ఏ టుగెదర్. ఓకే, ఎఫిషియన్స్ రేషియో అడిగాడు ఇక్కడ. చూడండి, ఏబి కలిపితే టోటల్ ఎంత? 9 పార్ట్స్ ఈజ్ టు సిఏ కూడా కలిపాడు. సిఏ ఎంత? 2 5 అంటే 9:5 రేషియో. సో ఆన్సర్ సి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే ఫైండ్ ది హౌ మచ్ టైమ్ టేకెన్ బి అండ్ సి టుగెదర్ టు డూ ఏ 44.44% ఆఫ్ టోటల్ వర్క్. ఓకే, బి అండ్ సి కలిపి చేస్తే 44.44% ఆఫ్ టోటల్ వర్క్లో 44.44 వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారని అడిగాడు. ఇందాక మనం చూసాం టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. ఇప్పుడు బీసీ ఎఫిషియన్సీ ఎంత? ఎఫిషియన్సీ ప్లేస్లో బీసీ ఎఫిషియన్సీ ఇద్దరిది కలిపితే 8, బి 6, సి 2 కాబట్టి 2 కలిపితే 8. 44.44% వర్క్ అంటే 44.44% అంటే రేషియో ఎంత? 4/9 అయినా? 4/9. టోటల్ వర్క్ ఎంత? 9 పార్ట్స్ 54 యూనిట్స్ వర్క్ అయితే 4 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి అని అడిగాడు. అప్పుడు ఎంత? 9 6 టైమ్స్ 6 4 24 అంటే 24 యూనిట్స్ వర్క్ చేయడానికి. అంతే కదా, 44.44% 44.44% ఆఫ్ టోటల్ వర్క్ అంటే 24 యూనిట్స్. ఏంటి 54 యూనిట్స్లో 24 యూనిట్స్ అనేది 44.44% వర్క్ అన్నమాట. సో ఈ వర్క్ చేయడానికి ఇంత ఎఫిషియన్సీకి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. అంటే అంతే, ఇది బి ప్లస్ సి ఎఫిషియన్సీ, ఇది 44.44% ఆఫ్ టోటల్ వర్క్. ఎంత టైం పడుతుంది? 3 8 24 అంటే
3 గంటలు టైం పడుతుంది. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ డేస్ అని ఇచ్చారు, తప్పు. ఇక్కడ డేస్ అని తప్పుగా పడింది, డేస్ కాదు ఇది అవర్స్, గుర్తుపెట్టుకోండి. ఇది అవర్స్, ఇవన్నీ అవర్స్. ఎంత? 3, ఆప్షన్ ఏ. ఓకేనా? ఓకే. సో గైస్, ఈ డిఏ చాలా ఈజీగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ డిఐని ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ లెవెల్లో ఒక 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి ఇస్తాడు. 3 క్వశ్చన్స్, ఇదేంటి డిఐ అంతా చేసాం 3 క్వశ్చన్స్ వచ్చినాయి అని కూడా అనుకుంటారు మనం. కానీ ఇది కాన్సెప్ట్ బేస్డ్ డిఐ ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్లో ఈజీగా ఇస్తాడు. ఒక మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఇది ఈజీ అయినా అనుకోవచ్చు, బట్ తప్పదు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, ఎందుకంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచి తీసుకొస్తాను. కొంచెం ఆర్ఆర్బి పీఓ మెయిన్స్ లెవెల్లో తీసుకొస్తాను ఇక్కడి నుంచి. ఇది ఒకటే కొంచెం ఈజీగా ఉంది, ఏమనుకోవద్దు. బట్ ఇది కూడా మెయిన్స్ లెవెల్ డిఏ, ప్రీవియస్ ఇయర్స్ పేపర్లోంచి తీసుకున్న డిఏ ఇది. నిజం చెప్పాలంటే 2023 అనుకుంటా, ఇది 2023 ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్లో ఇచ్చినట్టున్నాడు ఈ డిఏ. 2023 ఆర్ఆర్బి క్లర్క్లో ఇచ్చినట్టున్నాడు, సారీ 2023 ఆర్ఆర్బి క్లర్క్లో ఇచ్చినట్టున్నాడు. ఓకే, 2023 ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ లెవెల్లో మెయిన్స్లో ఆర్ఆర్బి క్లర్క్లో ఇచ్చాడు. సో మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించుకుంటే బాగా ప్రిపేర్ అవ్వండి. మరిన్ని డిఐస్ని నేను తీసుకురొచ్చి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా, మన ఛానల్లో కంటెంట్ మీకు మీ ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం ప్రతిరోజు చేసి డిఐ పీడిఎఫ్స్ లేదా ఈ పీపీటీస్ ఉన్నాయి కదా, వీటిని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి బ్యాంకర్స్ పాత్ తెలుగు అని టైప్ చేసినా మనకే వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.